అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. పప్పులు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే దూది లాంటి సుత్తి మెత్తని దోశలు ఇలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. ఇందులోకి 1 అర కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు దాకా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీకి 2.5 కప్పు దాకా నీళ్ళు అవుతుంది. ఇక్కడ 1 కప్పు దాకా పోసుకొని బాగా లంప్స్ లేకుండా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు ఈజీగా వస్తుంది. ఈజీగా చూసుకొని చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా ఈజీగా చూపిస్తుంటున్నాను. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టి చూడండి. ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది. రవ్వ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మంచి హెల్తీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు ఇలా చేసి పెట్టారంటే. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే టైం లేనప్పుడు పొద్దున్నప్పుడు రవ్వతో ఇలా చేసుకొని తింటాను. టైం కూడా మనకి బాగా సేవ్ అవుతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ లోపల రవ్వ అంతా బాగా నానిపోతుంది. 10 నిమిషాల తర్వాత రవ్వ అంతా మనకు బాగా నానిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్నట్టు రవ్వ మొత్తం ఇందులోకి వేసుకునేద్దాం. వీలైనంత వరకు మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. రుబ్బుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఇందులోకి ఆల్రెడీ మనం 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు 1/2 కప్పు వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని ఆ మిగతా పిండి మొత్తం కలిపి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలపండి. పిండి వచ్చేసి ఈ విధంగా లూజ్గా ఉండాలండి. మరీ గట్టిగా కాకుండా వీలైనంత వరకు లూజ్గా ఉంటేనే మనం దోశలు వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి వచ్చేసి ఇంకా స్మూతీగా ఫ్లఫీగా ఉండేదానికోసం ఒక 1/4 టీ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఒక గరిటె నిండా పిండి తీసుకొని ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చేసుకోండి. మంట వచ్చేసి సన్న మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషం పాటు పైన పిండి అంతా ఆరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆరిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు అలా కుక్ చేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇదే రకంగా మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మీకు టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.